వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు. సంఘంగాను సమాజంగాను కూడుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరి బైబిల్లోని ఆత్మీయమైన సంగతులు ఆలోచించాలని ప్రయత్నపడుతుండగా నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చిత్రాలుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సంఘానికి వచ్చిన సహోదరులందరూ క్షేమంగా ఉన్నారా? మరి ఆత్మీయతలో మరి బలపడడానికి మనమందరము, సంఘానికి వచ్చిన మనమందరము లోక సంబంధమైన ఐక విచారములన్నీ విడిచిపెట్టి సంతోషంగా మరి ఆనందంగా మనందరి ఆత్మలకు కనతని అయిన దేవుని యొద్దకు వచ్చిన మనమందరము మరి ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి, మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని మరి కొనియాడడానికి, కీర్తించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దలమైనాము ప్రియులారా. మరి ఈరోజు మరి చాలా చక్కని అద్భుతమైన అంశాన్ని నేర్చుకుందాం. ఈ అంశం ద్వారా మన ఆత్మీయత స్థితి, మన హృదయాలు ఎలా ఉన్నాయి అనేది మనల్ని మనము సరి చేసుకుంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి మూలవాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం ప్రియులారా. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. అంటే ప్రియులారా, ఈరోజు అంశము క్రీస్తు అనుగ్రహించు సమాధానము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము అనే అంశము. ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి. పౌలు గారు, అపొస్తలుడైన పౌలు గారు మరి కొలస్సీ సంఘానికి మరి రాస్తున్నాడు. పిల్లరా చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అంటే పిల్లరా, ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి హృదయాలలో ఏమైంది, ఏమి కొరత ఉన్నది, ఏమి కొరవ ఉన్నది అనేది ఆలోచన చేసినట్లయితే సమాధానము మీ హృదయములలో మరి లేకపోవడం ద్వారా ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. అంటే ఈ విధముగా లేరు కాబట్టి పౌలు గారు వారిని హెచ్చరిస్తున్నాడు. మీ హృదయములలో మరి క్రీస్తు సమాధానం అనేది ఉండాలి. మరి క్రీస్తు సమాధానం లేకుంటే మరి ఏమైతుంది మీ పరిస్థితి అని ఆలోచించండి. చూడండి పిల్లారా, మరి క్రీస్తు సమాధానము, ఈ క్రీస్తుతో సమాధానము. చూడండి పిల్లారా, మనం క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకున్న వారము, క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము, దేవుని ఇంటి వారము, మరి దేవునికి వారసులము. ఆ గొప్ప మహిమలో మనం ఉన్నాము. ఆ మహిమను గురించి మనము అర్థం చేసుకుంటున్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనము ఆలోచించండి. మీరు ఆలోచించండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము. చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము కలిగి ఉన్నామా? మరి మీ హృదయాలలో ఏలుచున్నదా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితే అంటున్నారు. ఇందుకొరకే, ఎందుకు? క్రీస్తు ద్వారా సమాధానము, దేవునితో సమాధానపరిచాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు? యేసుక్రీస్తు వచ్చి మనందరి నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరి మనం ఒకప్పుడు మరి పాపానికి జోగాడుతున్న మనల్ని, మరి నిత్యనాశనానికి జోగాడుతున్న మనల్ని, శరీరానుసారంగా జీవించి మనము పాపానికి జోగాడుతున్న మనల్ని మరి దేవునితో సమాధానపరిచాడు. మన హృదయాలను మరి దేవుడు ఏలాలంటే ఏ విధంగా ఉండాలా? దేవునితో క్రీస్తు సమాధానం అనేది మన హృదయాలలో మరి ఇందుకొరకే కదా మీరు పిలువబడితిరి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి అనియు మరియు కృతజ్ఞులై ఉండుడి అనే కృతజ్ఞులై ఉండుడని చెప్తున్న పరిస్థితి. చూడండి పిల్లరా, మనం మనుషులను గురించి మనల్ని గురించి ఆలోచిస్తే పిల్లరా, ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే, మరి శరీర సంబంధంగా మనం ఆలోచిస్తే పిల్లరా, ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తే, మరి శరీర సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తే, మనిషి ప్రకృతి సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తే మరి హృదయంలో మరి సమాధానం ఉంటుందా పిల్లరా? హృదయంలో సమాధానం దేనికి ఉంటుంది పిల్లరా? మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనిషికి శరీరానికి సంబంధించింది
భోజనం పెట్టిందనుకో, చక్కగా భోజనం చేస్తే కడుపు నిండా తిని చాలు అంటాడు. మళ్ళీ ఇంకా ఇది బాగుంది, ఇంకా కొంచెం ఇస్తే బాగుంటుండే అనుకునే మనసులో అనుకుంటాడు. అంతేకాదు పిల్లరా, శరీర సంబంధంగా శరీరము ఆత్మలో ఉన్నంత వరకు అన్లిమిటెడ్ అని చెప్తుంది. మరి శరీరము అన్లిమిటెడ్ అంటుంది, కానీ శరీరము అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్. ఆత్మ ఉన్నంత వరకే దీనికి వాల్యూ. కానీ ఆత్మను కప్పించే శక్తి శరీరాన్ని మరి ఆత్మను డామినేషన్ చేసేది శరీరమే. ఈ శరీరం అనేకమైన కోరికలు కోరుతా ఉంటది. ఇది లేదు, అది లేదు, ఇది సంతోషం లేదు, అది సంతోషం లేదు. ఎప్పుడు జీవితాంతము తిను, తాగు, సంతోషించు, ఆనందించు అనే శరీరాన్ని అనేకమైన కోరికలు కోరుతుంది. చూడండి పిల్లారా. ఇంకంతేకాదు పిల్లారా, మన గురించి ఆలోచన చేసినట్లయితే బ్యాంకులో 10,000 జమ అయినాయండి. ఆ 10,000 జమ అయితే ఇంకేమనిపిస్తుంది? ఇంకో 10,000 అయితే బాగుంటది, ఇంకా ఒక 1,00,000 రూపాయలు అయితే బాగుంటది. 1,00,000 రూపాయలు అయినా చాలా, లేదండి ఇంకా కొన్ని అయితే బాగుంటది. అంటే చూడండి మనసులో ఏ విధంగా మరి ఏది ఏలనిస్తుంది అంటే చూడండి పిల్లారా, మరి దేవుని సమాధానం మన హృదయాల్లో ఏలుచున్నదా? లేదండి. మరి శరీరం కోరికలు కోరుస్తున్నది. శరీరము చూడండి పిల్లరా, మనుషులను గురించి ఆలోచిస్తే ఈ లోక సంబంధంగా ఏది ఏలుతుంది? ఒక మనిషిని ఒక అందము ఏలుతుంది, మనిషి ఒక డబ్బును ఏలుతుంది, మనిషి ఆస్తులు అంతస్తులను ఏలుతున్నది. చూడండి పిల్లరా, వారి హృదయాలలో ఏది ఏలుతుంది? ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఏలుతున్నది. మరి ఏలుతూ ఏ విధంగా అన్లిమిటెడ్ గా శరీరం కోరికలు కోరి 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 ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి మరి వారి హృదయాలను ఏలడం జరుగుతుంది. మరి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్న మనము, క్రీస్తుని ధరించుకున్న వారముగా ఉంటున్న మనము, సంఘానికి వస్తున్న మనము మన హృదయాలలో క్రీస్తు సమాధానం ఉన్నదా? ఇది మనం ఆలోచన చేయాలి. క్రీస్తు సమాధానము ఉన్నదా? మరి ఒకవేళ క్రీస్తు సమాధానం ఉంటే ఏది లేకున్నా సరే దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం, క్రీస్తు వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నిల్వనివిడి. అప్పుడు సమాధానము, క్రీస్తు సమాధానం అనేది ఉంటుంది. మరి చూడండి, మీ హృదయాలకు తలంపులకు క్రీస్తు సమాధానము, ఆ క్రీస్తు వాక్యం సమాధానంగా ఉంటుంది. మరి చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాం మన పరిస్థితిని మనము ఆలోచన చేయాలి. మన హృదయాలలో ఏది ఏలుచున్నది? క్రీస్తు సమాధానం ఏలుతున్నదా? ఏ విధంగా ఉన్నది అన్నది మనల్ని మనము ఆలోచన చేయాలి పిల్లరా. మరి యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు అనేది ఆలోచించినట్లయితే పిల్లరా, మనకు చూడండి పిల్లరా, మరి ఈ ఇద్దరి మధ్యలో ఉన్న ద్వేషాన్ని చూడండి పిల్లరా. ఒకప్పుడు దేవుడు ఎరగని వారంగా ఉన్న మనము దేవునికి అవిధేయులుగా ఉన్న మనల్ని, మరి నిత్యనాశనానికి జోగడుతున్న మనల్ని చూడండి పిల్లరా, ఆయన దేవునితో సమాధానం చేయడానికి మన నిమిత్తము ఆయన రిక్తునిగా చేసుకున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది పిల్లరా. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును మరి విధి రూపకమైన ధర్మశాస్త్రమును కొట్టివేశాడని రాయబడ్డది. చూడండి పిల్లరా, 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం పిల్లరా. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయనతో చూడండి ఇప్పుడు ఆయన ద్వారా తనతో సమాధానపరచవలనని తండ్రి అభిష్టమాయను. దేవుని ఇష్టం పిల్లరా. దేవుని ఇష్టం ఏంది? మరి లోకములో నిత్య నాశనాన్ని జోగడుతున్న వారిని మరి దేవునితో సమాధానపరచాలి. దేవునితో సమాధానం ఎవరిని? పరలోకంలో ఉన్నవారిని, భూలోకంలో ఉన్నవారిని. మరి చూడండి, వీరందరినీ తండ్రి యేసుక్రీస్తు సమాధానపరచడానికి తండ్రి ఇష్టమైందట. చూడండి పిల్లారా, తండ్రి ఇష్టం కాబట్టి చూడండి పిల్లారా, మన హృదయాలలో ఏది ఏలుచున్నది? మరి క్రీస్తు సమాధానం ఏలుచున్నదా? మరి క్రీస్తు సమాధానం ఏలుచుండే విధంగా ఉన్నామా? మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది అనేది మనం ఆలోచన చేసుకోవాలి పిల్లరా. ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని ఒక నూతన పురుషునిగా చేశాడు పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది పిల్లరా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి
తన శిల్వ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరము చేసి దేవునితో సమాధాన పరచవల్లని ఇలాగు చేసెను. ఆయన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, సమాధాన కారకుడుగా యేసుక్రీస్తు ఉన్నాడు. మన హృదయాలను యేసుక్రీస్తు ద్వారా మరి దేవునితో సమాధానము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఏలుచున్ననిస్తున్నామా? ఏ విధంగా ఉన్నాం, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, ప్రారంభమును గురించి ఆలోచిస్తున్నట్టయితే మరి అబ్రాహామును దేవుడు పిలిచాడండి. అబ్రాహామును ఎందుకు పిలిచాడు? వెళ్ళు నువ్వు మరి వెళ్ళు అన్నప్పుడు, అబ్రాహామును పిలిచినప్పుడు మరి వెళ్ళు, నీ స్వజనం దేశం నిడిచిపెట్టి నేను చూపించే దేశంకు వెళ్ళుము అని అబ్రాహాముతో దేవుడు చెప్పినప్పుడు, అబ్రాహాము నేను ఎక్కడికి వెళ్ళాలి మీరెవరు అడిగాడా? లేదండి. అందుకోసమే దేవుడు అబ్రాహామును పిలిచాడు. ఆయన దేవుని మాటను అబ్రాహామును విశ్వసించినప్పుడు ఆయన నీతిమంతుడుగా పెంచాడు పిల్లరా. ఆయన అందరికీ విశ్వాసులకు తండ్రి. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నది పరిస్థితి. అంతేకాదు పిల్లరా, మరి ప్రారంభం గురించి ఆలోచించినట్లయితే, ఆదాము అవ్వలను గురించి ఆలోచించినట్లయితే, ఆదాము అవ్వలను దేవుడు చేసి ఏదైనా తోటలో పెట్టి దేవుని ఆజ్ఞను ఇచ్చాడు పిల్లారా. దేవుని ఆజ్ఞను ఇచ్చి దేవుని ఆజ్ఞను వారి హృదయంలో ఏలుచున్నది. ఏలుచున్నంత వరకు వారు ఏ విధంగా ఉన్నారు? దేవునితో సవాసం కలిగి ఉన్నారు. సాయంత్రం పూట చల్లపూటన దేవునితో సవాసం కలిగి ఉన్నారు. దేవునితో సవాసం కలిగి ఉన్న సందర్భాల్లో మరి ఎవరు ఎంటర్ అయ్యారు? సాతాను ఎంటర్ అయ్యాడు. చూడండి పిల్లరా, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడిన. చూడండి పిల్లరా, ఆదాముకున్న గెట్స్ చూడండి. ఆదాము ఏం చేశాడు? ఆదాము ఎలాంటి శక్తి గలవాడు? చూడండి పిల్లరా, మరి అవ్వను ఆదాము దగ్గరికి తీసుకెళ్తే ఏం చేశాడు? నరులో నుండి తీయబడినది ఎనుక నరులో నుండి ఎముక తీయబడిన నారి అని పిలువబడ్డది. చూడండి పిల్లరా, ఆదాము చూస్తే మరి ప్రకృతిలో ఉన్న వాటన్నిటికీ పేరు పెట్టాడు పిల్లరా. దేవుని ఆత్మను కలిగి దేవుని శక్తిని కలిగిన వాడు ఎంత బ్రహ్మాండంగా మరి ఆదాము హృదయంలో దేవుని వాక్యాన్ని ఏలుచున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు. మరి ఈ అద్భుతమైన వాటిని సాతాను ఏ విధంగా చిత్తు చేశాడు? సాతాను ఏ విధంగా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూయించాడు? చూడండి పిల్లరా, అవ్వను ఎంటర్ అయ్యి ఏం చేశాడు? ఇది నిజమా? చూడండి పిల్లరా, ఇది నిజమా అంటే ఏం చేసింది? అవ్వ ఉన్న విషయాలని చెప్పింది. దేవుడు ఈ తోటను పెట్టాడు, ఈ తోటలో ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం తినద్దు, ఇవన్నీ మిగతా వాటిని అన్నిటి జీవ వృక్ష ఫలాలన్నీ తినమన్నాడు అని చెప్పినప్పుడు, లేదు మీరు దేవతల వలె అవుతారు అని ఒక ఆశ చూయించాడు. చూడండి పిల్లరా, అప్పటి నుంచి వారు ఇంతకు ముందు ఆ పండును చూడలేదా? చూశారు, కానీ అప్పుడు అద్భుతంగా చూయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవన్నిటినీ వాడు చేయించి దేవునికి శత్రువులుగా చేశారు. దేవునికి శత్రువులుగా మనిచి వాళ్ళ పరిస్థితి ఏం చేసిండు? వారి హృదయాలలో సాతాను ఏలుచున్నాడు. చూడండి పిల్లరా, వారు హృదయాలలో సాతాను ఏలుచున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవన్నిటినీ వారికి కోరికగా ఊసి మరి వారి హృదయాలను వాడు సాతాను ఏలుచున్నాడు. చూడండి పిల్లరా, అందరూ మరి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, చూడండి పిల్లరా, లోకంలో ఉన్న వారందరూ పాపము చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ నిత్యనాశనానికి జోగాడుతున్న వారందరినీ విడిపించడానికి మరి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మన అందరి నిమిత్తము సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని వాక్యము, క్రీస్తు వాక్యము మరి ఈ లోకంలో ప్రకటించడం జరిగించుంటారు పిల్లరా. మరి పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది అపొస్తలులు ఏమని ప్రకటించారు? యేసు క్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. ఆ ప్రకటిస్తే చూడండి పిల్లరా, మరి సువార్తను ప్రకటిస్తుండగా మరి అపొస్తలుడైన మరి పౌలు గారు కొరింథీ సంఘంలో ఆత్మ సంబంధమైన సువార్తను ప్రకటిస్తుండగా శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట నాకు గొప్ప కార్యమా? పౌలు గారు బాధపడుతున్నాడు. చూడండి పిల్లరా, నేను ఆత్మ సంబంధమైన విత్తుచుండగా మీకు శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట ఎంత, అది ఏంటి అనేది ఆలోచన చేయండి అని చెప్తున్నాడు పిల్లరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలమును కోసుకొనుట గొప్ప కార్యమా?
చూడండి, పౌలు గారు ఎంతో ఆవేదనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. మేము మీకోసం ఆత్మ సంబంధంగా విత్తుతున్నాము, కానీ మీరు శరీర ఫలములు ఇస్తున్నారు. ఏంటి మీ పరిస్థితి? ఎలాంటి పరిస్థితి? మరి శరీర ఫలములు కోసుకోవడానికేనా ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు వేసి మరి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు? ఏంటి, ఎక్కడున్న పరిస్థితి? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము క్రైస్తవులము, సంఘముగా కూర్చుకున్న మనము, సంఘంలో కూడుకున్న మనము, సంఘముకున్న ఆధిక్యత, ఆ గొప్ప భాగ్యం ఏంటి? క్రీస్తు ద్వారా పొందుకున్న మహిమ ఏంటి? ఆ మహిమను మనం తెలుసుకుంటున్నామా? ఆ మహిమను ధరించుకున్న మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో క్రీస్తు వాక్యం మన హృదయంలో ఏలుచున్నదా? మరి సాతాను వాక్యం ఏలుచున్నదా? మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంని ఏలి ఏంటండి, ఇది లేదు అది లేదని సమస్యల వలయములతో మరి జీవితము కొనసాగుతున్నదా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయి? అందుకోసమే పౌలు గారు అంటుండు, మరి ఆత్మ సంబంధమైన విత్తుచుండగా మీరు శరీర సంబంధమైన పొలం కోసుకొనుట గొప్ప కార్యమా? అది పెద్ద పనా అంటున్నాడు. చూడండి పిల్లారా, అంతేకాదు, మరి ఆత్మ సంబంధమైన కార్యాలేంటి? ఆత్మ సంబంధమైన కార్యాలేంటి అని ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది ఆత్మ సంబంధమైన ఫలములు. చూడండి, అయితే ఆత్మ ఫలమేమనగా అని చెప్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూడండి పిల్లరా, ఇవి ప్రేమ ఫలాలు. ఈ ఫలాలు కోసుకోవాలని నేను ఆశపడుతుంటే మీరు శరీర సంబంధమైన కార్యములు, శరీర ఫలములు కోసుకునే గొప్ప కార్యం అంటున్నారా? ఏంటి, ఎక్కడున్నారు? మీ హృదయాలలో ఏమి ఏలుచున్నది? ఆలోచన చేయండి. మరి క్రీస్తు ద్వారా పొందుకున్న సమాధానం ఏంటి? క్రీస్తు ద్వారా మనం పొందుకున్న సమాధానం ఏంటి? దేవుని వాక్యం ద్వారా మన హృదయాలు ఏలుచున్నాయా? మరి ఏంటి? మరి శరీరం కోసం ప్రాకులాడుతున్నామా? శరీరంలో కుట్టే కొనేకమైన కోరికలు, మరి శరీరాశ, నేత్రాశ, జీవడంబం, వాటిని గురించి మరి పాలాపిస్తున్నామా? ఏ విధంగా ఉన్నాం? మరి మన ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, ఆదామును గురించి ఆలోచిస్తున్నట్టే, ఆదాము శరీర సంబంధియా, ఆత్మ సంబంధియా ఆలోచిస్తే దేవుడు ఆదామును ఏ విధంగా చేశాడండి? శరీర సంబంధంగా చేశాడా? ఆత్మ సంబంధంగా చేశాడా? ఆత్మ సంబంధిగా చేశాడండి. ఆత్మ సంబంధంగా చేశాడు కాబట్టి మరి కొంతవరకు మరి దేవునిలో నిల్చున్నాడు, దేవుని పని చేశాడు. మరి చూడండి పిల్ల, ప్రకృతిలో ఉన్న వాటిని అన్నింటినీ ఆదాము పేరు పెట్టాడండి. మరి ఆదాము ఉంగటికి మరి స్త్రీని తీసుకొస్తే ఎక్కడి నుండి తీసుకొచ్చారు? నరుడులో నుండి తీయబడిన ఎముక నారి అని చెప్పాడు పిల్లరా. ఎంత గొప్పగా మరి దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ ఉన్నప్పుడు ఆయన ఎంత అద్భుతంగా మరి పనిచేశాడు. చూడండి పిల్లారా, మరి పౌలు గారు ఇంకా ఆలోచిస్తే, పౌలు గారు నేను దేని చేత లోపరచబడనలను పౌలు గారు. చూడండి పిల్లారా, మరి ఈ లోక సంబంధమైన వాటిని పెంట అన్నాడు పౌలు గారు. ఈ లోకం పెంట. చూడండి పిల్లారా, ఈ లోక సంబంధమైన వాటి గురించి కాదు మనము క్రీస్తులోనికి వచ్చింది. క్రీస్తు ద్వారా సమాధానము ఏంటి? క్రీస్తు వాక్యం మన హృదయంలో ఏలుచుండనిస్తున్నామా? పరలోకం దేవుడి నుండే పరలోకానికి వెళ్ళే గొప్ప భాగ్యము క్రీస్తు ద్వారా మనకు కలిగింది. ఆ భాగ్యం మనకు అర్థమవుతుందా? మరి ఏంటి శరీరము ఏం కోరికలు కోరుతుంది? చూడండి, ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది పిల్లరా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచురు. శరీరానుసారాలు శరీరం మీద మనసుంచురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచురు. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? మరణము. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నదట. చూడండి పిల్లరా, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. చూడండి పిల్లరా, శరీరానుసారమైన మనసు ఏ విధంగా ఉంటుందా? దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడనేరదు, ఎంత మాత్రము లోబడనేరదట. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. శరీర భయంకరమైన పరిస్థితి. శరీరం చూడండి పిల్లరా, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరట. చూడండి పిల్లరా, దేవుని సంతోషపరచనేరట. చూడండి, దేవుని సంతోషపరచనేరరు, దేవుని ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు అంటున్నట్టు. చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. చూడండి పిల్లరా, ఎంత గొప్ప మాటలు చెప్పుతున్నాయి పౌలు గారు. మరి కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, శరీరానుసారులు దేవుని సంతోషపరచలేరు,
ఆత్మానుసారులే దేవుని సంతోషపడతారు. ఆత్మానుసారమైన జీవితము జీవము సమాధానమై ఉన్నదంటున్నాడు. క్రీస్తు సమాధానము. చూడండి పిల్ల, దేవుని వాక్యము చూడండి, దేవుని వాక్యం మన హృదయాల్లో ఏలుచుండాలి. చూడండి పిల్లరా, పౌలు గారు మరి పౌలు గారు చూడండి పిల్ల, పౌలు గారిని గురించి ఆలోచిస్తే పౌలు గారు లోకం నుంచి వేరే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏదైనా ఇష్టం వచ్చినట్లుగా జీవించాడా? మరి అన్నీ నేను చేయొచ్చు, కానీ అన్ని చేయదగినవి కావంటున్నాడు. చూడండి పిల్లరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని, చూడండి పిల్లరా, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని చేయదగినవి కావు. చేయదగినవి కావు. చూడండి, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని నేను దేని చేత లోపరచబడనోళ్ళను. చూడండి పిల్లరా, పౌలు గారు ఎంత ఖచ్చితంగా మరి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నాకు తెలుసు, కానీ మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో ఏలుచుండనియాలి, దేవుని వాక్యం సమృద్ధిగా నివసించాలి. హృదయం నిండిన కొద్ది నోరు మాట్లాడుతుంది. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు. మరి చూడండి పిల్లరా, ఎలా ఉన్నది మరి క్రీస్తు సమాధానం మనం కలిగి ఉన్నామా? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఈ హృదయములలో ఏలుచుండనీయుడి. అందుకోసమే కదా మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మీరు కృతజ్ఞతలు ఉండు అంటున్నాడు. చూడండి పిల్లారా, ఏ విధంగా ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. మరి క్రీస్తులోనికి వచ్చిన మనము, సంఘముగా పిలువబడుతున్న మనము, సంఘానికి వచ్చిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, మనకున్న మహిమ అర్థమవుతుందా? దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యం మనకు అర్థమవుతుందా? ఆ భాగ్యం మన హృదయంలో ఏలుతున్నదా? మరి ఏలనిస్తున్నామా? క్రీస్తు ద్వారా సమాధానము ఏంటి? సమాధానము చూడండి పిల్లరా, ఒకడు దేని చేత లోపరచబడునో దానికే దాసుడు ఉన్నట. చూడండి పిల్లరా, ఒకడు దేని చేత లోబడునో దానికే దాసుడు ఉన్నట. చూడండి పిల్లరా, మరి ప్రారంభం గురించి ఆలోచిస్తే ఆదాము దేనికి లోబడ్డాడు? ప్రారంభంలో దేవుని మాటకు, దేవుని వాక్యం ఆయన హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుని పని చేశాడు. మరి చూడండి పిల్లరా, ఆదాము మోసపరచబడలేని హవ్వ మోసపరచబడ్డది. మరి ఆమె ఏం చేసింది? మరి స్త్రీ బలహీన ఘటం కాబట్టి ఆ బలహీన ఘటం ద్వారా సాతాను ప్రవేశించాడు. మరి ఈ లోకంలో మన క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మన సంఘంలో చేర్చబడిన మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో, ఎక్కడి నుంచి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలను ఎరిగిన వారంగా ఉండాలి. ఎరిగిన వారంగా ఉంటూ మరి వాక్యము హృదయంలో ఏలుచుండనియాలి. మనకి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యండి. చూడండి, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురట. ఒకడు దేని చేత జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి పిల్లలు, ఎంత చక్కని మాటలు. ఒకడు దేని చేత జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నది, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నది, మరి మనం ఏ విధంగా ఉన్నాము? క్రీస్తు వాక్యమును మన హృదయంలో సమృద్ధిగా నివసించే విధంగా ఉన్నామా? సంఘానికి వస్తున్న మనము, సంఘంలో చేర్చబడిన మనము, సంఘానికి ఉన్న మహిమ ఏంటో తెలుసా? మనం క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనకున్న మహిమ ఏంటి? మహిమ నుండి మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతున్నామా? లేకుంటే శరీరానికి లొంగుతున్నామా? సాతాను ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, ఈ లోకంలో ఉన్న వాటినన్నీ చూపిస్తున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? చూడండి పిల్లారా, ఏ విధంగా ఉన్నాం మనం. మరి యేసుక్రీస్తు యూదులతో చెప్తున్నాడు, మరి ఒకడు పాపం చేయవాడు పాపానికి దాసుడే గాని మరి ఇంకా దేనికి కాదని చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మరి ఏ విధంగా ఉన్నది. మరి యూదులతో యేసుక్రీస్తు చెప్తున్నాడు, మరి ఒకడు పాపం చేయవాడు పాపానికి దాసుడే గాని ఇంకా దేనికి దాసుడు కాదని చెప్తున్నాడు. అందుకోసం యోహాను సువార్త 8వ అధ్యాయం 33-34 వచనాల్లో మరి యూదులు చెప్తున్నారు, మేము ఎవరికి దాసులము కాదు, మేము అబ్రహాము కుమారులము అంటున్నారు. చూడండి పిల్లరా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావు ఆయనతో అనిరి. నువ్వు ఎలా స్వతంత్రంగా చేయాలనుకుంటున్నావు? మేము ఎవరికి దాసులం కాదంటున్నాడు. అందుకోసం యేసుక్రీస్తు 34వ వచనం, అందుకు యేసు పాపం చేయవాడు ప్రతివాడు పాపం నాకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎంత చక్కని మాటలు చెప్పాడు. మరి పాపం చేయవాడు పాపానికి దాసుడే, ఇంకా దాంట్లో సమస్యనే లేదు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం.
మరి ఆత్మానుసారమైన పరిస్థితి ఏంటి? ఆత్మానుసారమైన పరిస్థితి నవీన స్థితి గలవారము, ఆత్మానుసారమైన జీవితము. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనము. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిరో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారముగా సేవ చేయుచున్నాము. చూడండి పిల్లరా, ఆత్మానుసారమైన నవీన స్థితి సేవ చేయుచున్నాము. ఆత్మానుసారమైన జీవితం ఏంది? నవీన స్థితి గలవారంగా ఉండాలి. మరి ఆ నవీన స్థితి చేయడానికే మనము క్రీస్తులోనికి వచ్చిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము ఏ విధంగా ఉండాలి? ఆత్మానుసారంగా మన హృదయంలో దేవుని వాక్యము ఏలుచుండనియాలి. మరి క్రీస్తు సమాధానం ఏంటి? సమాధానం పొందుకున్న సమాధానం ఏంటి మనం ఆలోచన చేసినట్లయితే, మరి దేవుని వాక్యం మన హృదయంలో ఏలుచుండనియాలి. ఏలుచుండితే మరి శరీరం ఎన్నో కోరికలు కొడతా, చటాప్ ఆగు, నువ్వు ఆగు అక్కనే అని శరీరాన్ని ఆత్మచేత శరీర క్రియలను చంపేయాలి. చంపేసినప్పుడే మరి ఆత్మానుసారంగా శరీరాన్ని లాక్కెళ్లే పరిస్థితి. కానీ మరి ఆత్మానుసారంగా మరి జీవించకుంటే శరీరము ఆత్మను డామినేషన్ చేస్తూ మరి మనల్ని అనేక భయంకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్లే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకడు దేని చేతలు దేంపబడిన దానికే దాసుడగునని చెప్తున్నది పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఎంత గొప్ప మాటలు ఉన్నాయి. మరి మన పరిస్థితి ఏంది? మరి ఆ యేసుక్రీస్తు ఈ లోకంలో ఏం చేశాడు? చూడండి పిల్లరా, ఆయనతో కూడా సిలువ వేయుదమని ఎరుగుదము. చూడండి పిల్లరా, మరి మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము మరి క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదాము అని పౌలు గారు చెప్తున్నాడు. రోమా సంఘానికి చెప్తున్నాడు పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుకున్నట్లయితే, మరి మనం ఎవరితో మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నామని ఎరగాలి. మరి ఏమనగా చూడండి పిల్లరా, 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాము. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులం కాకుండుటకు పాప శరీరాకారం నిరర్ధకము మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడమని ఎరుగుదము. చనిపోయిన వాడు పాపయుక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి క్రీస్తు మృతులలో నుండి మరి చూడండి, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియో, చూడండి పిల్ల, చనిపోడనియో మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. చూడండి పిల్లరా, ఎంత గొప్ప మాటలు, మరి ఇంత గొప్ప మాటలు. మరి చూడండి పిల్లరా, పాపము ఎలాంటిది? ఒకప్పుడు దేవుడు లేననే పరిస్థితి ఎలాంటిది? క్రీస్తులోనికి వచ్చిన మనం మరి ఏ విధంగా ఉన్నాం? క్రీస్తు సమాధానం ఏంటి? మరి క్రీస్తు వాక్యం మన హృదయంలో ఏలుచున్నదా? మరి దేవుడి వాక్యం మన హృదయంలో ఏలుచున్నదా? ఎలాంటి పరిస్థితి? శరీరాశ, నేత్రాశ, శరీరము కోరికలు కోరుతున్నదా? మరి క్రీస్తులో నువ్వు చనిపోయావా లేదా? అది ముఖ్యము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము క్రీస్తు సిలువ వేయబడిన ఎరుగుదము. మరి సిలువ వేయబడిన ఎరిగిన వారంగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం? మరి క్రీస్తు సమాధానం మనకు ఉందా? అందుకోసమే చూడండి పిల్లరా, మరి విమోచింపబడితే మీ నీతికి దాసులమైతే మీ దేవునికి స్తోత్రం అని అంటున్నాడు పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు, లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుదురో అది చావు నిమిత్తమే గాని పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడితురో దానికే దాసులవుదురని మీరు ఎరగరా? చూడండి పిల్లరా, దేనికి మీరు లోబడతారో దానికే దాసులవుతారో మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు. చూడండి, పాపము నుండి మనము దేవుని నీతికి దాసులమైతిమి, అందుకు దేవునికి స్తోత్రములు. చూడండి పిల్లరా, పాపము ఎంత భయంకరమైన పరిస్థితి. మరి శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము ఇవన్నిటినీ సాతాను చూయిస్తాడు. క్రీస్తులో ఉన్నామని భ్రమలో ఉన్నామా? మనల్ని మనము సరి చేసుకోవాలి, మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. వాక్యతని పరీక్ష చేసుకున్నప్పుడు మరి ఏంటి శరీర పరిస్థితి ఏంది? కోటి విద్యలు. ఈ కోటి విద్యలలో జీవితంలో కొన్నే నేర్చుకుంటాము. ఆ కోటి విద్యలలో బిజీ ప్రపంచంలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం? చూడండి, ఆలోచన చేయాలి.
ఈ కోటి కోసం కూటి కోసము శరీరము, ఈ కూటి కోసం కోటి విద్యలు దేనికి? శరీరం కోసం. శరీరం ఏం చేస్తుంది? మరి చూడండి పిల్లలు, శరీరం ఏం చేస్తుంది? పాపానికి నడిపిస్తుంది. మరి పాపమును ఆపేక్షిస్తుంది. చూడండి పిల్లరా, మరి నీతికి దాసులముగా కావాలి, నీతికి దాసులమైతే మీ అందుకు దేవునికి స్తోత్రములు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి ఏంటి మన పరిస్థితి? మరి దేనికి దాసులు కావాలి? క్రీస్తుకు దాసులు కావాలి. మరి దేవుని మాటను, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఏలుచుండనియాలి. మరి ఇంకా ఈ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు క్రీస్తు సంఘంలో ఉన్నవారు? క్రీస్తును ధరించుకున్నామని చెప్పుకుంటున్నామే, క్రీస్తును కలిగి ఉన్నాము, గొప్ప మహిమను ధరించుకున్నాము, క్రీస్తు వారం అని చెప్పుకుంటూ దేనికి దాసులవుతున్నారు? వారి కడుపుకే దాసులవుతున్నారట. చూడండి పిల్లల, ఈరోజు కడుపుకే దాసులవుతున్నారట. చూడండి పిల్ల, కడుపే వారి దేవుడట. చూడండి పిల్లరా, రోమిల రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనమును చదువుకున్నట్లయితే, వారు మన ప్రభు అయిన క్రీస్తుకు చూడండి, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చుకపు మాటల వలన నిష్కపటమైన మనుషులను మోసపుచ్చుదురు. చూడండి పిల్లరా, వాళ్ళు ఏం చెప్తారట? ఇంపైన మాటలు, తీయటి మాటలు చెప్తారట. చూడండి పిల్లలు, ఎంత భయంకరులు! ఇంపైన మాటలు, ఇచ్చుకపు మాటలు, నిష్కపటమైన మనుషులను మోసపుచ్చుదురట. వాళ్ళు వారి కడుపుకే దాసులు. ఎలాంటి మాటలు చెప్తున్నారు? తీయగా మాటలు చెప్తున్నారు. క్రీస్తు యొద్దకు రండి, మీ క్రీస్తు యొద్దకు వస్తే అన్నీ ఇస్తాడు. చూడండి పిల్లరా, క్రీస్తు యొద్దకు వస్తే అన్ని ఈ లోక సంబంధమైన వాటిని ఇస్తాడా? మరి క్రీస్తుని ధరించుకొని వారికి కూడా ఎన్నో కోటలు మీడలు మెద్దలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి నువ్వు క్రీస్తులో ఉన్నాను, నాకు అన్ని ఉన్నాయని చెప్తున్నావే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నిన్ను నువ్వే ఆలోచన చేసుకో. వాక్యంను బట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారము, క్రీస్తుకు దాసులం కావాలి. విలువ పెట్టి కొనబడిన వారము. చూడండి పిల్లరా, 1 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదు. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మరి చూడండి పిల్ల, దేవుడు మన నిమిత్తము ఎవరిని? తన ప్రియకుమారుణ్ణి బలిగా అర్పించాడు. పిల్లరా, ఆ బలిగా అర్పించిన బలియాగం నీకు తెలుసా? క్రీస్తును ధరించుకుంటే నువ్వేంటి? గొప్ప మహిమలో దేవుని కుమారుడు, దేవుని ఇంటివారు. ఆ గొప్ప మహిమ నీకు అర్థమవుతుందా? ఆ మహిమను నువ్వు అర్థం చేసుకొని జీవిస్తున్నావా? నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఏలుచున్నదా? క్రీస్తుతో సమాధానం ఉన్నదా? క్రీస్తు సమాధానము ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? మరి ఏ విధంగా ఉన్నావు? ఆలోచన చేయాలి. మరి మీరు మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, ఇప్పుడైతే నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? పౌలు గారు అంటున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకుంటే క్రీస్తు దాసుడనే కాకపోదును. మనుషుల ఆలోచనలు ప్రకృతి సంబంధించిన ఆలోచనలు కాదు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, ఇప్పుడైతే నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోవడం వారిని అయితే క్రీస్తు దాసుడను కాకపోదును. చూడండి పిల్లరా, క్రీస్తు దాసుడను కాకపోదును. చూడండి పిల్లరా, పౌలు గారు సవాల్. చూడండి, బ్రతుకు కూడా క్రీస్తే, చావు అయితే మేలు. ఈ లోకము ఒక పెంట అన్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారి జీవితం ఏ విధంగా అద్భుతంగా దేవుని పరిచర్యలో మరి విస్తారంగా పనిచేశాడు. చూడండి పిల్లరా, పౌలు గారు చెప్తున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టే బోధ చేయకూడదు, ఆ విధంగా ఉండకూడదు. అసలు నువ్వు పొందుకున్న క్రీస్తు సమాధానం ఏంటి? నీ హృదయంలో దేవుని వాక్యం ఏలాలి. దేవుని వాక్యం వెళ్తే అనేకులు నిత్య నాశనానికి జోగడుతున్న వారికి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. విన్నవారు రక్షింపబడతారు, విన్న వారికి శిక్ష విధింపబడునని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మీరు చూడండి ఏ విధంగా ఉన్నాం మరి పరిస్థితి. మరి కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనము, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక, చూడండి పిల్ల, ప్రభు నిమిత్తమే మన స్ఫూర్తి మనము చేయాలి. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాము? మనస్ఫూర్తిగా చేయొచ్చు. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మనస్ఫూర్తిగా క్రీస్తును ఎరిగిన వారంగా ఉండే క్రీస్తుకు దాసులమై మనము సేవ చేయాలి. ఏ విధంగా ఉన్నాం? మనుషుల నిమిత్తం కాదు. మనుషులను సంతోషపెట్టి, మనుషులు ఏం చేస్తారు? శరీర సంబంధంగా పెడితే పెళ్లి కొడతారు, సత్య సాగు కొడతారు.
ఇది పరిస్థితి, శరీర సంబంధమైన పరిస్థితి. మనం ఒక్కటిసారి మరి శరీరానుసారంగా జీవిస్తే శరీరానుసారమైనది మరణము, ఆత్మానుసారం మన మనసు జీవము సమాధానమై ఉంటున్నది. చూడండి పిల్లరా, చూడండి, మనుషులు సర్వోన్నతుని దేవుని కుమారులు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పుతోను దయ్యము పట్టిన ఆమె ఏమంటుంది, ఈ వీరు దేవుని సువార్తను ప్రకటించే దేవుని సర్వోన్నతులు అంటున్న అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 16-17 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, మేము ప్రార్థనకు వెలుచుండగా పుతోను అను దయ్యం పట్టిన ఒక సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. చూడండి పిల్లరా, ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మేమును వెంబడించి, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు. దయ్యం పట్టిన సోదె చెప్తున్న పుతోను దయ్యం పట్టిన ఆమె ఏం చెప్తుంది, ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేయచు చెప్పెను. చూడండి పిల్లరా, దయ్యం సాక్ష్యం చెప్తున్నది. మరి మన జీవితం కోసము మనల్ని గురించి మన పక్కోళ్ళు ఏ విధంగా సాక్ష్యం చెప్తారు? మనం జీవించిన విధానం బట్టి సాక్ష్యం చెప్తారు. ఆయన మంచి పనులు చేస్తే మంచోడు అంటారు, చెడ్డ పనులు చేస్తే చెడ్డోడు అంటారు. మరి చూడండి పిల్లరా, చెట్టు ఏ విధంగా తెలుస్తుంది? పండు వలన చెట్టు తెలుసును. మరి మంచి పండు అయితే మంచి చెట్టు, చెడ్డ పండు అయితే చెడ్డ చెట్టు అని తెలుస్తుంది. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉన్నాం? మరి శరీరంలో అవయవాల్లో ఏంది ఈరోజు శరీర అవయవాల్లో ఏం జరుగుతున్నది? శరీరంలో అవయవాలు భోగేచ్ఛ, మీ శరీరంలో భోగేచ్ఛ జరుగుతున్నది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము, యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ యుద్ధాలు, ఇప్పుడు ఈ లోకంలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నది? మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛ నుండే కదా. చూడండి పిల్లరా, ఈరోజు శరీరం ఎన్ని కోరికలు కోరుతున్నది. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము, ఇవన్నీ సాతాను వెర చూపిస్తున్నాడు. మరి క్రీస్తులో ఉన్నాననుకుంటున్నామో, క్రీస్తులో ఉన్నానని ఒక భ్రమలు జీవిస్తున్నాయేమో. మరి ఆదివారం ఒక్కటి రోజు సంఘానికి వస్తున్నాయేమో. ప్రతిదినమును ఆయనతో, ఆయన ఆయనతోనూ ఆయన కుమారుడితోనూ సావాసం కలిగి ఉన్నావా? ప్రతిదినము వాక్యం చదవడము, వాక్యాన్ని వినడము, వాక్యాన్ని అర్థం చేసుకొని జీవించడం ఏ విధంగా ఉన్నది పరిస్థితి? మరి ఏంటి నీ హృదయం ఏ విధంగా ఉన్నది? నీ హృదయం దేన్ని ఏలనిస్తున్నావు? దేవుని వాక్యాన్ని హృదయం ఏలుతున్నదా? ఏం చేస్తున్నది పరిస్థితి? ఆలోచన చేయి. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-7 వచనాలను మనం ఆలోచన చేస్తే, సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము మీ హృదయములను, మీ తలంపులను ఏలనీయుడి అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లారా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మరి యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. చూడండి పిల్లారా, మరి మీరు ఏం చేయాలా? ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత దేవునికి మీ విన్నపములు చేయాలి. మరి పక్కోళ్ళకు తెలియజేయమంటున్నాడా? దేవునికి తెలియజేయండి. మీకు సమస్య రాగానే పక్కింటికి తెలియజేయని వాక్యం చెప్తుందా? అప్పుడు మరి దేవునికి తెలియజేస్తే అప్పుడేంటి? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. చూడండి పిల్లరా, మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఏముండదు? దేవుని వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా ఏలనీయుడి. అప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము, ఆ సమాధానము ఏ విధంగా ఉన్నది మన పరిస్థితి? ఆ సమాధానం పొందుకునే విధంగా ఉన్నామా? మరి క్రీస్తు సంఘంలో క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు సంఘానికి వస్తున్న మనము, మన పరిస్థితి ఏంది? మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనమే ఆలోచన చేసుకుందాం పిల్లారా. వాక్యం ఏం చెప్తుంది ఈరోజు? ఏంటి క్రీస్తు ద్వారా సమాధానం ఏంటి? చూడండి పిల్లరా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి. ఎందుకోసం మీరు సంఘానికి వచ్చారు? ఒక్క శరీరముగా ఎందుకు పిలువబడుతున్నారు? చూడండి పిల్లరా, మరియు మీరు కృతజ్ఞులై ఉండుడి. అందుకోసమే మరి క్రీస్తు సంఘానికి వచ్చిన మనము, మరి సంఘానికి క్రీస్తు యేసును ధరించుకున్న మనము
సంఘముగా పిలువబడుతున్న మనము, క్రీస్తును ధరించుకున్న మనము, క్రైస్తవులుగా ఉన్న మనము, మనల్ని టార్గెట్ చేసేవాడు ఉన్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపించి, మరి ప్రారంభంలో ఆదాముకైతే ఏ విధంగా అయితే శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపించి మరి దేవునికి శత్రువులుగా ఏ విధంగా నిలవబెట్టాడు. చూడండి పిల్లరా, మరి ప్రారంభం నుంచి గురించి కూడా ఆలోచించండి. దేవుని వాక్యంను నీ హృదయంలో ఏలుచుండాలి. ఏలుచున్నప్పుడు మరి చూడండి, దేవుని వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. అప్పుడు నీ హృదయాలకు, మీ తలంపులకు క్రీస్తు ద్వారా అవన్నీ కావలి ఉండును. నీ తలంపులకు, నీ ఆలోచనలకు కావలి ఉండును. నీ హృదయంలో దేవుని వాక్యం ఏలనివ్వాలి. క్రీస్తు ద్వారా సమాధానం పొందుకున్న మనము, వాక్యం లేచిన పన్న వాక్యం లేఖనాలు ప్రకారంగా మనకు సమాధానంగా ఉండాలి. చూడండి పిల్లరా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము, చూడండి పిల్లరా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో ఏలుచుండనియాలి. మన ఏలుచున్నప్పుడు వాక్యంతో ఆత్మానుసారంగా జీవిస్తూ దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనకు ఎదిగి దేవునికి మహిమ తెచ్చే వారంగా మన జీవితాలు ఉంటాయి. మరి అనేకులకు సువార్తను ప్రకటించే వారంగా ఉంటాము. అనేకులను క్రీస్తులోనికి నడిపించే వారంగా ఉంటాము. మనం మాదిరిగా ఉండాలి. మనమే మాదిరిగా లేకుంటే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? చెప్పే వారంగా కాదు, చేసే వారంగా ఉండాలి మన జీవితాలు. ఏ విధంగా ఉన్నది? ఎందుకో హృదయం నిండిన కొద్ది నోరు మాట్లాడతాట. నీ హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి. అప్పుడు మనం దేవుని వాక్యాన్నే మాట్లాడతాం. దేవుని వాక్య ప్రకారంగానే మన జీవితాలు ఉంటాయి. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఆలోచన చేసుకోవాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మనం ఈరోజు అర్థమైందా? క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. మరి ఏలుచుండే విధంగా ఉన్నామా? ఒకవేళ ఈ క్రీస్తు వాక్యం సమృద్ధిగా లేదేమో, ఇక్కడ నుంచేనైనా మన సొంత ప్రార్థనలో, తండ్రి ఇన్ని రోజులు నా జీవితం నీ క్రీస్తు వాక్యము లేకుండా మరి శరీరాశ, నేత్రాశ, జీవడంబం శరీరం కోసమే పాటుపడ్డాను. మరి నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుని మరి దేవునికి మొరపెట్టి దేవుడు క్షమిస్తాడు. దేవుని వాక్యము మన హృదయాలకు, తలంపులకు కావలి ఉండి మనము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉంటూ మన జీవితాలను ముందుకు సాగిద్దాం. మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.